హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మన సంక్రాంతి స్పెషల్ చకినాలండి. నేను ఇక్కడ 1 కేజీ బియ్యం తీసుకున్నాను. కేజీ బియ్యం తీసుకొని ఒక 5 అవర్స్ నానబెట్టి ఇలా గిర్నీలో పట్టించుకొని ఉంచాను. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇక్కడ 1 కేజీ ఇది బియ్యం పిండి అండి. ఇప్పుడు ఇందులో నేను నువ్వులు ముందుగానే కడిగేసి పెట్టుకున్నాను. ఇవి ఒక 1/2 కేజీ నువ్వులు. మనకు కేజీ పిండికి ఒక 1/2 కేజీ నువ్వులు నేను వేస్తాను. కరెక్ట్గా సరిపోతాయి. మరి మీకు అంతగా ఎక్కువగా ఇష్టం లేదనుకుంటే కొన్ని తక్కువ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నువ్వులు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేసుకున్నాను కదా, ఇలా నేను ఇది వాము అండి, ఓమా అంటారు కదా, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ నిండా కూడా కడిగేసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వాము కూడా ఇందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఉప్పును తర్వాత వాము వేసాము కదా, ఇదంతా కూడా మొత్తం కలిసేలా పిండి మంచిగా ఇలా కింది నుండి కలుపుకోవాలి. ఇందులో ఇంకా నేను ఉప్పు వేయలేదు. ఇప్పుడు నేను ఇదే పిండిలో 1 కారం చకినాలు చేస్తున్నానండి, అలాగే 1 బయటి. కారంకి మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం నువ్వులు ఓమా వేసుకున్నాం కదా, అంతా కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం కారం చకినాలకు కూడా ఇందులో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే గిన్నెలో మనం ఎంత అయితే తీసుకుంటామో అంత వేరే గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇది ఒక 1/2 కేజీ పిండి, ఇది కూడా ఒక 1/2 కేజీ పిండి. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసి మరి ఒకసారి ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఉప్పు అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు అంతా కలిపేసుకున్నాము. ఇందులో వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువగా పోసుకోవద్దు, చూసుకుంటూ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ పిండి మెత్తగా అయిపోయిందనుకో మనకు చకినాలు రావు. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి కలిపేసి ఉంచుకోవాలి. మళ్ళీ మనం చకినాలు చేసేటప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటూ చకినాలు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది పండు మిర్చి 1 కప్పు తీసుకున్నాను. పండు మిర్చి ఇలా మనకు మిరపకాయలు కూడా ఇలా పండు మిర్చి వస్తాయి కదా, ఇలాంటివి ఇవి 1/2 కేజీ తీసుకోవాలి. మనం ఎంత కారం వేసుకుంటామో, ఎంత క్వాంటిటీ చేసుకుంటామో చూసుకొని వేసుకోవాలి. ఇలాంటి నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఇందులో ఒక 50 గ్రామ్స్ దొడ్డు ఉప్పు వేసి గ్రైండ్ చేసి ఉంచుకున్నాను ఈ పేస్ట్. ఇప్పుడు 1 స్పూను ధనియాలు వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ 1 మొత్తం వెల్లుల్లి 1 మొత్తం ఒలుచుకొని వేస్తున్నాను. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ కూడా, ఈ పండు మిర్చి పేస్ట్ కూడా ఇందులోనే వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వెల్లుల్లి తర్వాత ధనియాలు వేసాం కదా, మంచిగా ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మొత్తం కూడా
మంచిగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ కారాన్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం ఘాటుగా ఉంటేనే, కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం క్లాత్లో వేస్తాం కదా, ఆ క్లాత్ అంతా కూడా కొంచెం పీల్చుకుంటుంది. అందుకని కొంచెం ఎక్కువగా కారంగా ఉంటేనే మనకు చివరికి నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు కరెక్ట్ సెట్ సరిపోతుంది. ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా, ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మనం కారం ఎంత తింటామో అంత చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కలిపేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. మనం ఇలా జార్లో ఉన్న ఏమన్నా ఉంటే మనకు కారం ఉంటుంది, అది వచ్చేస్తుంది. ఇప్పుడు వాటర్ వేసుకొని ఎక్కువగా వేసుకోవద్దు. ఇప్పుడు ఇందులో ఇంకా కొన్ని వాటర్ వేసి ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మనము ఈ పండు మిర్చితో చేసుకుంటే చకినాలు అనేవి మంచి టేస్ట్ వస్తాయండి. అదే పొడిమిరంతో వేసుకుంటే అవంతా బాగా ఉండదు, మనకు అంత టేస్ట్గా అనిపించదు. ఇప్పుడు ఇలా కలిపేసి ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. మనం చేసుకున్నప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని వాటర్ వేసుకుంటూ చకినాలు చేస్తాం కాబట్టి ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పిండి తడిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ రౌండ్స్ ఇలా చేత్తోనే మనం నీళ్ళు పెట్టుకుంటూ కొన్ని నీళ్ళు పెట్టుకుంటూ చేసుకోవాలి. మనకు సైజు ఇష్టం, సైజ్ ఎంత అయినా కూడా చేసుకోవచ్చు, చిన్నగా పెద్దగా ఇలా అయినా చేసుకోవచ్చు. కొందరు లావుగా పోసుకుంటారు, అలాగే కొందరు సన్నగా కూడా పోసుకుంటారు. నేను ఇక్కడ 3 చుట్లుగా పోస్తున్నాను, కొందరు 5 చుట్లుగా కూడా పోసుకుంటారు. చూడండి, అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి, మనకి వైట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం రెడ్ కలర్ పోసుకోవాలి. మనం ఈ రెడ్ కలర్ కూడా సేమ్ ఇలాగే పోసేసుకోవాలి. మొత్తం తడిపేసుకొని పెట్టుకున్నాం కదా ఈ పిండి, ఇది కూడా ఇదే విధంగా పోసుకోవాలి. ఇది కొంచెం లావుగా చేసుకోవాలి. ఇది కొంచెం ఆరడానికి కూడా టైం ఎక్కువగా పడుతుంది. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా రెడ్ కలర్ కూడా ఇదే విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి ఆరిపోయాయండి. ఆరిన తర్వాత ఆయిల్లో కాల్చుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇవి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి ఇందులో ఆయిల్లో వేసేసుకోవాలి. మనకి ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 8 వేసుకుంటున్నాను. ఇలా వెంటనే తీయకూడదు, ఒక 2 మినిట్స్ అయినాక అవి కొంచెం వేగాక అవి తిప్పేసుకోవాలి. ఇప్పుడు వీటిని తిప్పుకున్నాం, ఒక సైడ్ వేగాయి కదా, ఇలా తిప్పుకుంటే ఇలా అనుకున్నామని మొత్తం ఈక్వల్గా మనకు కావుతాయి.
ఇవన్నీ రివర్స్లో వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ వేగాక అవి తీసేసుకోవాలి. ఇవి మనకిప్పుడు వేగాయండి. ఇలా చూడండి, మనకు గోలినై అనడానికి ఇలా కొడితే కొంచెం గట్టిగా శబ్దం వస్తుంది. చూడండి ఇలా. ఇప్పుడు వీటిని ఈ పుల్లతో తీసేసుకోవాలి. చూడండి ఇలా తీసుకొని ఇలా హోల్స్ ఉన్న దాంట్లో వేసుకోవాలి. ఆయిల్ అంతా మనకి పోతుంది. మొత్తం మనం ఎన్ని చేసుకున్నామో అన్నీ కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. ఇంతే అండి, మన చకినాలు రెడీ అయిపోయినాయి. సంక్రాంతి చకినాలు రెడీ అయిపోయినాయండి. ఇవి కారంవి, అలాగే ఇవి తెల్లటి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కారవి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.